హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో ఇవాళ మనకి 2025 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇయర్ రౌండప్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చి మనకు పిఎం మోడీ లాంచెస్ ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు కదా. సో ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఏంటి? పేడ్ అంటే నథింగ్ బట్ ప్లాంట్. ఓకే, పేడ్ అంటే ప్లాంట్ అంటే అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అని ఒక స్కీమ్తోని ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఎవ్రీ ఇయర్ మనం జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తాం కదా. సో ఆ రోజు సందర్భంగా మనకు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. సో ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలి. సో ఎందుకు ఇది అని అంటే మన ఇండియాలో రీఫారెస్ట్రేషన్ని ఎంకరేజ్ చేయడానికి, సో ఫారెస్ట్ బౌండరీస్ని మనం ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది వచ్చిందనమాట. సో యాక్చువల్లీ దీని కింద మేజర్ ఇనిషియేటివ్స్, రీఫార్మ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ అనేది ఇదంతా కూడా ఆ మినిస్ట్రీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో ఫారెస్ట్ కన్జర్వేషన్, అఫారెస్ట్రేషన్ అండ్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్ మేజర్ గోల్ ఈజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఫారెస్ట్లని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఫారెస్ట్లని మనం ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తామో ఆటోమేటికలీ వైల్డ్ లైఫ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో మన ఇండియాలో వైల్డ్ లైఫ్ బాగా ఇప్పటికీ అంతరించిపోతూ ఉంది కదా ఎక్కువగా. ఈవెన్ ఎలిఫెంట్స్ కానీ, టైగర్, లయన్, క్రొకొడైల్స్ కానీ, వాట్ ఎవర్. సో వైల్డ్ లైఫ్ అంతా కూడా బాగా ఎక్స్టింక్ట్ ఫేస్లో ఉంది కాబట్టి, డేంజర్ జోన్లో ఎక్కువగా ఉంది కాబట్టి, సో వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ వాటి హ్యాబిటేట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. హ్యాబిటేట్స్ అంటే నథింగ్ బట్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఆ ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసే రీజన్తోని ప్లస్ అఫారెస్ట్రేషన్ అడవులని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ గ్రీన్ కవర్ని కూడా మనం ఎన్హాన్స్మెంట్ చేయాలి. ఈ గోల్తోని మనకి యాక్చువల్లీ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో స్కీమ్ పేరు ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అంటాం. సో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పీపుల్ centric environmental movements in the world, okay, implemented through a whole of government and whole of society approach. సో ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అని అంటే గవర్నమెంట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సొసైటీ అప్రోచ్ కూడా ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంటల్ సొసైటీ వాళ్ళు, లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు, సో వీళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి క్యాంపెయిన్ బాగా చేస్తూ ఉంటారు. సో చెట్లు నాటడం వల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఎందుకు మొక్కల్ని నాటుకోవాలి, సో డిఫారెస్ట్రేషన్ వల్ల జరిగే డిసడ్వాంటేజెస్ ఏంటి, అఫారెస్ట్రేషన్ వల్ల జరిగే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఓకే. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వీటి వల్ల ఏమవుతుందంటే ఎకాలజీ బ్యాలెన్సింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ని ఈక్వల్గా మనం బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇప్పుడు హ్యూమన్ యాక్టివిటీస్ బాగా ఎక్కువైపోవడం వల్ల ఫారెస్ట్ బౌండరీస్ అన్నీ కూడా బాగా తగ్గిపోతున్నాయి. సో హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మేజర్ యాక్టివిటీ ఏంటి అని అంటే అగ్రికల్చర్, ఫార్మింగ్ అనేది మనం ఎక్కువగా చేస్తున్నాం. సో అగ్రికల్చర్, ఫార్మింగ్ వల్ల ఆ బౌండరీస్ అన్ని తగ్గిపోతున్నాయి, డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ వన్ ఆఫ్ ద రీజన్, ఇల్లీగల్ మైనింగ్, ఓకే, అనిమల్ ట్రాఫికింగ్. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మనకి ఫారెస్ట్ జోన్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ సో దట్ ఫారెస్ట్ జోన్స్ యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశంతోనే మనకు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో 2025 డిసెంబర్ 24 వరకు 262.4 crore saplings were planted. ఓకే, అంటే 262.4 crores విత్తనాలు అనేవి నాట్లు వేశారు. ఎప్పటి వరకు? డిసెంబర్ 24, 2025 వరకు. ది క్యాంపెయిన్ ఇంటిగ్రేటెడ్ ఎమోషనల్, కల్చరల్ అండ్ ఎకలాజికల్ వాల్యూ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. సో మనకి చెట్లు, అడవులని కాపాడడం అనేది అది మన కల్చరల్ వాల్యూ. ఇప్పుడు చాలామంది ట్రైబ్స్ వీళ్ళంతా అడవుల్లోనే సర్వైవ్ అవుతూ ఉంటారు. సో అడవులని పూజిస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు లోకల్ గాడెస్ లైక్ దేవతల్లాగా వాళ్ళు భావించి జాతరలు చేయడం, ఓకే, అడవి తల్లి అనేసి అడవుల్ని పూజించడం, అడవుల్లోనే వాళ్ళు స్టే చేస్తూ సో అలా ఉంటారు. కాబట్టి అవి ఆబ్వియస్లీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకేనా. ఎమోషనల్ అండ్ కల్చరల్, ఎకలాజికల్ వాల్యూస్. ప్లాంటేషన్ యాక్టివిటీస్ వర్ డిజిటలీ ట్రాక్డ్ త్రూ ద మేరీ లైఫ్ పోర్టల్. ఓకే, మేరీ లైఫ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. సో ఇది డిజిటల్ పోర్టల్ అనమాట, ఇది ఒక ప్లాట్ఫామ్. సో ఈ ప్లాంటేషన్కి సంబంధించిన అప్డేట్స్ అంటే ఏ ఏరియాలో మనం ప్లాంటేషన్ వేసాము, వాటి లైఫ్ స్పాన్ ఎలా ఉంది, అవి ఎలా గ్రో అవుతున్నాయి,
సో వీటన్నిటికీ సంబంధించిన రీజన్ మనకి తెలుసుకోవాలి అని అంటే, ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది అనమాట. ఓకేనా. సో అది ఒక అప్లికేషన్ యాప్. సో ఈ స్కీమ్ కిందనే యాప్ని మన వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే. సో అంటే ప్లాంటేషన్ గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ స్టేటస్. ఓకే, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ స్టేటస్ చూస్తే అకార్డింగ్ టు ద ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో 2023 ISFR రిపోర్ట్ని బేస్ చేసుకొని ద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ 25.17%. అంటే ఫారెస్ట్ ట్రీ రెండు కలిపి 25.17% కవరేజ్ అయిందనమాట ఈ భూమి మీద. ఓషన్స్ ఎన్ని ఉన్నాయి, సముద్రాలు ఎంత పర్సెంట్ ఉంటాయి? 72 to 75% మనకి సముద్రాలు ఉన్నాయి కదా. సో 25.17% మనకి ఫారెస్ట్ అండ్ ప్లాంటేషన్ ఉంది. ఇందులో మళ్ళీ ఫారెస్ట్ కవర్ 21.76% అండ్ ట్రీ కవరేజ్ 3.41%. ఓకే, 3.41 ట్రీ పర్సెంటేజ్, ఇది ఫారెస్ట్ పర్సెంటేజ్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ 21% ఉంది, ట్రీ కవరేజ్ ఓన్లీ 3% ఉందంటే ఇది చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చెట్లు, ట్రీస్ నంబర్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, చాలా తక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి అని అంటే అవి అడాప్ట్ అవ్వలేకపోతున్నాయి. ప్లస్ మనకి డిఫారెస్ట్రేషన్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా అడవుల్లోకి వెళ్ళి ఫారెస్ట్ జోన్స్ని, ఫారెస్ట్ ఏరియాస్ని అగ్రికల్చర్ చేయడం, అడవుల్లోకి వెళ్ళి ఫారెస్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో బౌండరీస్, ఆ బౌండరీస్ అంతా అగ్రికల్చర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారెస్ట్ ఏరియా అనుకోండి. సో ఈ జోన్లో మొత్తం ఇప్పుడు చుట్టుపక్కల ఎవరికైనా పొలాలు ఉన్నాయనుకో, ఫార్మింగ్ జరుగుతుంది, అగ్రికల్చర్ జరుగుతుంది అనుకో, స్లోగా వీళ్ళు ఏం చేస్తారంటే చదువు చేసుకుంటూ పోయి కొంచెం అటుపక్క ఎవరిది లేదు కదా, అడవే కదా అని చెప్పి చదువు చేసుకుంటూ పోయి సో అందులో కొంచెం ప్లేస్ని రైతు ఫార్మింగ్కి లాగేస్తాడు. ఓకే, సో ఇటుపక్క నుంచి కొంచెం లాగుతారు, అటుపక్క నుంచి లాగుతారు, ఇటుపక్క నుంచి లాగుతారు. ఇలా బౌండరీస్ అన్నీ కూడా తగ్గిపోతుంది అనమాట, ఫారెస్ట్ బౌండరీస్. అది వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా డిఫారెస్ట్రేషన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే గ్రేజింగ్ అంటే నథింగ్ బట్ మేత ఒకటే కాదు, అడవుల నుంచి మనం ఏం తీసుకొచ్చినా అది గ్రేజింగే. నువ్వు వుడ్ కలెక్ట్ చేసినా, ఆల్కలాయిడ్స్ కలెక్ట్ చేసినా, ఏమైనా మెడిసిన్స్ కలెక్ట్ చేసినా, ఫ్రూట్స్ కలెక్ట్ చేసినా, లీఫ్ కలెక్ట్ చేసినా, ఏం కలెక్ట్ చేసినా కూడా మనకి అది గ్రేజింగ్ కిందే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఊసలు ఇలాంటి వాటి కోసం అడవికి వెళ్తారు, కొంతమంది పొగాకు కోసం అడవికి వెళ్తారు, ఆకులు కావాలని కమర్షియల్ పర్పస్లో వాడుకోవడానికి కూడా అడవికి వెళ్ళి అన్నీ పట్టుకొని వస్తూ ఉంటారు. ఓకేనా. కొంతమంది వంట చేసుకోవడానికి వంట చెరుకు కోసం, కట్టెల కోసం పోతారు. ఓకే, సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీసే. ఇంకా ఇల్లీగల్ మైనింగ్ చేయడం. ఓకే, ఇల్లీగల్ మైనింగ్ చేశారనుకో, ఆ పొల్యూషన్ వల్ల బాగా డ్రిల్స్ వేసి మరి హోల్స్ పెడతారు కింద. సో బాగా డ్రై అయిపోయి వాటర్ స్కేర్సిటీ ఉండి పొల్యూషన్ బాగా జరిగి దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ జరిగి సమ్మర్లో ఎండలు ఎక్కువైపోయి కార్చిచ్చు జరిగి అడవులన్నీ కాలిపోయి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అడవులు ఉన్నా ప్లాంటేషన్ తక్కువ ఉంది. ఓకేనా, అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో పర్సెంటేజ్ అది కంట్రీలో. సో దేర్ హ్యాస్ బీన్ ఏ క్యుములేటివ్ గెయిన్ ఆఫ్ 4.83 ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ సిన్స్ 2013. సో దేర్ హ్యాస్ బీన్ ఏ క్యుములేటివ్ గెయిన్ అంటే 4.83% ఫారెస్ట్ని మనము సిన్స్ 2013 నుంచి రీగెయిన్ చేసాం మనం. యాజ్ పర్ FAO గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం. అయితే ఇండియా ర్యాంక్స్ 9th గ్లోబలీ ఇన్ ఫారెస్ట్ ఏరియా. సో గ్లోబలీ మన ఇండియా ఏ ప్లేస్లో ఉందన్నాం? 9th ప్లేస్లో. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? సో ఫస్ట్ ప్లేస్లో రష్యా. ఓకే, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. సో మన ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 9th ప్లేస్లో. ఓకేనా, గ్లోబల్ ఫారెస్ట్ ఏరియాస్లో 9th ప్లేస్లో మన ఇండియా ఉంది. ఇది లాస్ట్ రిపోర్ట్లో 10th ప్లేస్లో ఉన్నింది మన ఇండియా. సో ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. ఓకే, 10th నుంచి 9thకి వచ్చాం కాబట్టి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. గ్రీనరీని, ఫారెస్ట్ జోన్స్ని మనం బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం అండ్ ఎన్హాన్స్ చేస్తున్నాం. ఓకేనా, ప్రౌడ్ థింగ్ అది. అండ్ రిటైన్స్ 3rd పొజిషన్ వరల్డ్ వైడ్ ఇన్ యాన్యువల్ నెట్ ఫారెస్ట్ గెయిన్ అంటాం. రిటైన్ 3rd పొజిషన్ వరల్డ్ వైడ్ యాన్యువల్ నెట్ ఫారెస్ట్ గెయిన్ అంటే ప్రతి సంవత్సరము ఫారెస్ట్లని రీస్టోరేషన్ చేసే కంట్రీస్లో మనం 3rd పొజిషన్లో ఉన్నాం. ఓకే, అంటే మనకి ఫారెస్ట్ ఏరియాస్ మీద, వాటి ప్రొటెక్షన్ మీద, అఫారెస్ట్రేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాము.
సో ఎక్కువ మనము డిఫారెస్టేషన్ని తగ్గించి కోల్పోయిన ఫారెస్ట్ అంతా కూడా మనం రీగెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నాం అది. ఓకే, అండ్ దీస్ అచీవ్మెంట్స్ అండర్స్కోర్ ఇండియాస్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ఎక్స్పాండింగ్ గ్రీన్ కవర్ వైల్ ఇంప్రూవింగ్ ఫారెస్ట్ క్వాలిటీ. ఓకే, ఇది వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ గోల్. సో ఏదో ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చేసి దాన్ని వన్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసి 2 years ఇంప్లిమెంట్ చేసి తర్వాత వదిలేయడం అలా కాదు. లాంగ్ టర్మ్ ఇలాంటి స్కీమ్స్ని అడాప్ట్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఫారెస్ట్ ఏరియాని మనం పెంచుకోవాలి, ప్లాంటేషన్ని మనం ఎక్కువ పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, సో ఆ పర్పస్లో ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అదొక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఈజ్ సో కంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో అఫారెస్ట్రేషన్ అంటే అంతరించిపోతున్న అడవులని, బౌండరీస్ అన్ని తగ్గిపోయిన అడవులని మళ్ళీ మనం రీగెయిన్ చేయాలి. ఓకే, ఫారెస్ట్లని మళ్ళీ మనం ఏం చేయాలి, రీగెయిన్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. సో వాట్ ఎవర్ ఈజ్ ద వే, అది మనం స్కీమ్స్ తెచ్చి మొక్కలు నాటడం కావచ్చు, ఫార్మింగ్ని కంట్రోల్ చేయడం కావచ్చు, మైనింగ్ని కంట్రోల్ చేయడం కావచ్చు, ఏది చేసైనా సరే మనం ఫారెస్ట్ జోన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటారంటే అఫారెస్ట్రేషన్ అని పిలుస్తూ ఉంటారు. దానికి మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో కంపా అనేసి పిలుస్తారు దాన్ని. సో అయితే నేషనల్ కంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటే ఇప్పుడు ఈ స్కీమ్ కింద మన అడవులని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, అడవులని రీగెయిన్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్, ఆ ఫండ్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, ఆ ఫండ్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్కస్ చేయడానికి మనకు ఇది ఉందన్నమాట. అండ్ నేషనల్ కంపా అథారిటీ త్రూ ఇట్స్ పాలసీస్ అండ్ ఇన్నోవేటివ్ డిజిటల్ రిఫార్మ్స్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ది ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో లైక్ అఫారెస్ట్రేషన్ కోసం, అడవులని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ వాటి పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవి ఎలా చేయాలి ఏంటి, సో వాటికి సంబంధించి మనము ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లోకల్ కమ్యూనిటీస్ని కూడా అప్రోచ్ అవుతుంది ఫండ్ కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు మన ఇండియాలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిప్కో మూమెంట్ ఉందా, సో చిప్కో మూమెంట్ కూడా ఏం చెప్తుంది, చిప్కో మూమెంట్ ప్లాంట్స్ని, చిప్కో అని అంటే హగ్ అని అర్థం, ప్లాంట్ని హగ్ చేసుకొని వాటిని కిల్ చేయకూడదు, కట్ చేయకూడదు, సేవ్ ట్రీస్, ఓకే స్లోగన్తో వచ్చింది కదా చిప్కో. సో ఆ మూమెంటంకి కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ఫండ్స్ ఎవరు ఇస్తారంటే మన ఇండియాలో ఎన్విరాన్మెంటల్ సొసైటీస్ చాలా ఉంటాయి, ప్లస్ లోకల్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. సో ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలెక్ట్ చేసే మనకు ఈ మేనేజ్మెంట్ అనేది రన్ అవుతుంది. By combining robust financial mechanisms, large-scale ecological restoration and new digital systems such as the rolling out of the Pan-India Digital APO portal. So, ఈ ఫైనాన్షియల్ మెకానిజం కోసం అండ్ లార్జ్ స్కేల్ ఎకలాజికల్ రీస్టోర్. సో ఎకలాజికల్ రీస్టోరేషన్ అంటే ఫారెస్ట్ రీస్టోరేషన్, వైల్డ్ లైఫ్ రీస్టోరేషన్. సో వీటి కోసము న్యూ డిజిటల్ సిస్టమ్స్ అనేవి వచ్చాయండి. అవేంటంటే రోలింగ్ అవుట్ ఆఫ్ ద పాన్ ఇండియా డిజిటల్ ఏపీఓ పోర్టల్ అనేది ఒక పోర్టల్ ఇది. సో ఈ పోర్టల్లో మనకి ఈ కంపాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ టూల్ జాయింట్లీ విత్ బిసాగెన్. ఓకే, ఇది కూడా ఒకటి. అండ్ నేషనల్ కంపా డాష్ బోర్డ్. నేషనల్ కంపా ఈజ్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ సైంటిఫిక్ ఓవర్ సైట్ అని అంటాం. ఓకే, సో ఇందులో మనకి చాలా ట్రాన్స్పరెన్సీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అబౌట్ ఫారెస్ట్ ఏరియాస్ గురించి కానీ, ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, ఫండ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారని కానీ, ఎక్కడి నుంచి ఎంత కలెక్ట్ చేశారని, దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారని, వాటి వల్ల ఆ ఫండ్స్ వల్ల ఎంత రీఫారెస్ట్రేషన్, ఎంత పర్సంటేజ్ రీఫారెస్ట్రేషన్ జరిగింది. సో అలాంటి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. నేషనల్ అథారిటీ కంపా హ్యాస్ అప్రూవ్డ్ ద యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ 32 స్టేట్స్ and union territories worth 8,561.34 crores during financial year 2025-26. ఓకేనా, సో 32 స్టేట్స్ నుంచి ప్లస్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది ఇది, సో 8,561.34 crores అనమాట. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ అది. ఓకే, ఇంత డబ్బులు ఏం చేయాలి అని అంటే
సో యాన్యువల్ ప్లాన్ అనేది అప్రూవ్ చేసింది కదా, అప్రూవ్ చేసింది, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకి. ఈ 32 స్టేట్స్ ఏమంటే ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువగా ఏ స్టేట్స్లో ఉంటాయి మన ఇండియాలో? సో మధ్యప్రదేశ్లో కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కానీ, ఓకే, ఇంకా మన ఏపీలో చూసుకుంటే అటుపక్క కోస్టల్ ఏరియాస్లో వెస్టర్న్ ఘాట్స్ కానీ, హిమాలయాస్ కానీ, ఇండో బర్మా, సుందర్లాండ్, ఇలా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి కదా, ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, ఇంకా లోకల్ ఫారెస్ట్ జోన్స్. సో ఆ పర్టికులర్ ఏరియాస్లో ఫోకస్ చేస్తారు. అంటే అవన్నీ కూడా ఈ 32 స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో వాటిల్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ 25-26లో ఆల్మోస్ట్ ఇంత మనీ అనేది ఖర్చు చేయడానికి అప్రూవల్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? సో ఈ స్కీమ్ కింద నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎక్స్పాన్షన్. ఓకే, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎక్స్పాన్షన్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ చూడండి, ఇంక్రీజ్ టు 1134 ఇన్ 2025 కంపేర్డ్ టు 745 ఇన్ 2014. అంటే ఫారెస్ట్ ఏరియాస్ అనమాట. సో ఫారెస్ట్ ఏరియాస్ 2014లో 745 ఉండింది, 25కి వచ్చేసరికి 1134 ఇంక్రీజ్డ్ ఏరియా అది. ఓకే, మనం అంత పెంచుకున్నాం అన్ని హెక్టార్స్. టైగర్ రిజర్వ్స్ 58 టైగర్ రిజర్వ్స్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 85,000 స్క్వేర్ కిలోమీటర్ అప్ ఫ్రమ్ 46 ఇన్ 2024. 2024లో టైగర్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? 46 ఉన్నాయి. 2025కి ఇప్పుడు ఆల్మోస్ట్ 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 85,000 స్క్వేర్ కిలోమీటర్ ఆక్యుపై చేస్తున్నాయి టైగర్ రిజర్వ్స్. ఇంకా ఎలిఫెంట్ కారిడార్స్ వచ్చి రిజర్వ్స్ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ విత్ 8,610 స్క్వేర్ కిలోమీటర్ అడిషనల్ ఏరియా అండర్ ప్రొటెక్షన్. ఓకే, ప్రొటెక్షన్ కింద ఇంకా అడిషనల్ ఏరియా కూడా ఉంది. కమ్యూనిటీ రిజర్వ్స్ 309 కమ్యూనిటీ రిజర్వ్స్ ఇన్ 2025 అప్ ఫ్రమ్ 48 ఇన్ 2014. అంటే ఈ 2024లో కలెక్ట్ చేసిన రిపోర్ట్కి, సో 2024కి ఆల్మోస్ట్ ఒక మనకి 20 ఎన్ని ఇయర్స్? 2025కి 10 ఇయర్స్, 11 ఇయర్స్ ఆల్మోస్ట్. ఓకే, ఈ 11 ఇయర్స్లో మనం ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఓకే, ఎలిఫెంట్ కారిడార్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, ఇంకా ఫారెస్ట్ ప్రొటెక్షన్ జోన్స్ అన్నీ కలిపి. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఈజ్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఓకే, ఆరావళి హిల్స్. సో ఆరావళి ల్యాండ్స్కేప్ రీస్టోరేషన్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. ఓకే, ఆరావళి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? సో ల్యాండ్స్కేప్ రీస్టోరేషన్, ల్యాండ్స్కేప్ రీస్టోరేషన్. సో ఆరావళి మనకు ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి కదా, వాటి రీస్టోరేషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఆరావళి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ప్రపోజెస్ రీస్టోరేషన్ ఆఫ్ 6.31 million hectares. ఓకే, సో ఆరావళి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ప్రపోజెస్ రీస్టోరేషన్. సో ఇది ఆరావళి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అనేది ఇది ఒక థీమ్, ఒక ప్రోగ్రాము. దీని కింద 6.31 million hectares అనేది రీస్టోరేషన్ చేయాలి విత్ ప్రియారిటీ ఇంటర్వెన్షన్ ఏరియాస్ ఇన్ రాజస్థాన్, గుజరాత్, హర్యానా అండ్ ఢిల్లీ. ఓకే, ఇక్కడే కదా ఎక్కువగా మనకి ఆరావళి హిల్స్ ఉన్నాయి, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో. సో ఈ ల్యాండ్స్కేప్ని మనం రీస్టోర్ చేయాలి. ఏ ఫేజ్ వైజ్ రీస్టోరేషన్ ప్లాన్ 2025 to 34, 25 నుంచి 34కి ఒక ప్లాన్ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 9 years ప్లాన్. ఫోకసెస్ ఆన్ ఫారెస్ట్ రీస్టోరేషన్, ఓకే, గ్రాస్ ల్యాండ్ రెజ్యువెనేషన్ అండ్ మైన్ రిక్లమేషన్ త్రూ కన్వర్జెన్స్ విత్ కంపా, MGNREGS, ఓకే, అండ్ గ్రీన్ ఇండియా మిషన్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకి ఆరావళి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది? 2025 to 2034 వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేయాలి? ఫారెస్ట్ రీస్టోరేషన్ చేయాలి, అడవులని మనం ప్రొటెక్ట్ చేయాలి, పెంచుకోవాలి, అండ్ గ్రాస్ ల్యాండ్స్ని సో రెజ్యువెనేషన్ చేయాలి, సో వీటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, మైన్ రిక్లమినేషన్, సో ఇల్లీగల్ మైన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేయాలి, అండ్ కంప అంటే ఇందాక చెప్పాం. ఓకే, దీని కింద మనము ఫారెస్ట్లని రీఫారెస్టేషన్ చేసుకోవాలి. MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటారు. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద, సో ఏంటా స్కీము? కరువు పనులు చేయడం. ఓకే, కరువు పని చేయడం వల్ల ఇప్పుడు చెరువులలో ఏం చేస్తారు? గుంతలు తవ్విస్తారు, కెనల్స్ తీపిస్తారు. వర్షాలు పడినప్పుడు ఆ పిట్స్లో, ఆ కెనల్స్లో వాటర్ ఎక్కువ రీస్టోర్ అవుతాయి.
దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ రీస్టోర్ అవుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ రీస్టోర్ అయినప్పుడు ప్లాంటేషన్కి మంచిగా వాటర్ రావడం వల్ల ప్లాంటేషన్ బాగా సర్వే అవుతుంది. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ కూడా ఇంకా గ్రీన్ ఇండియా మిషన్ కింద ఓకే అడవుల్ని పెంచాలి. అదర్ ప్రోగ్రామ్స్ కింద ఈ ఆరావళి ల్యాండ్స్కేప్ రిస్టరేషన్ చేయాలి. ఇన్ 2025 అబౌట్ 36,025 హెక్టార్స్ ఏరియా హ్యావ్ బీన్ రీస్టోర్డ్. ఓకే, 36,025 సో హెక్టార్స్ ఏరియా అనేది రీస్టోర్ చేశారు 2025లో. అండ్ 435 నర్సరీస్ ఫాలింగ్ అండర్ ద ఆరావళి ల్యాండ్స్కేప్ అక్రాస్ 4 స్టేట్స్. సో ఆరావళి ల్యాండ్స్కేప్ కింద 435 నర్సరీస్ అనేవి ఉన్నాయి 4 స్టేట్స్లో. ఓకే, ఏ 4 స్టేట్స్ అయ్యి? రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో. అండ్ విత్ ఎ కంబైన్డ్ అప్రాక్సిమేట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 393.24 lakhs సీడ్లింగ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఓవరాల్గా 36,025 హెక్టార్స్ ఏరియాలో 393.24 lakhs సీడ్లింగ్ అనేది జరిగింది. అన్ని విత్తనాలు వేశారు. ఓకే, ఏ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆరావళి ల్యాండ్స్కేప్ రీస్టోరేషన్, ఏ మేజర్ ఇనిషియేటివ్ టు రీస్టోర్ ది ఆరావళి హిల్ రేంజ్ వాజ్ అన్వీల్డ్ ఆన్ 21st May 2025. ఓకే, ఈ యాక్షన్ ప్లాన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? 21st May 2025 నుంచి. ది యాక్షన్ ప్లాన్ అవుట్లైన్స్ ఏ సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ అండ్ పాలసీ సపోర్టెడ్ రోడ్ మ్యాప్ టు రీస్టోర్ ద ఎకలాజికల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఆరావళి హిల్స్. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే ఏ ఆరావళి హిల్స్ ఏ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి, యాక్షన్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది 25 to 2034. 25లో అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 21st May. సో అట్ ది సేమ్ టైం ఎన్ని నర్సరీస్ ఈ స్కీమ్ కింద స్టార్ట్ చేశారంటే 435 నర్సరీస్ చేశారు. సో కెపాసిటీ వచ్చేసి 393.24 lakhs సీడ్లింగ్ అనేది మనకు ఈ ఏరియా హెక్టార్లో వేశారు. ఓకేనా, ఇది ఏరియా, అందులో ఉన్న నర్సరీస్, ఆ నర్సరీస్లో వేసిన సీడ్స్ అన్నమాట ఇవి. ఈ కౌంట్ సీడ్స్. ఓకే, ఇట్లా ఆరావళి ప్రొటెక్షన్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ స్పీసీస్ రికవరీ. ఓకే, వైల్డ్ లైఫ్ని మనం కన్జర్వ్ చేసి వాటి జాతులని మనము రికవరీ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. సో హౌ? సో ది థీమ్ ఫర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు? March 3rd, 2025. ఓకేనా, వైల్డ్ లైఫ్ డే ఇది, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వాజ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ investing in people and planet, focusing on innovative funding and financial sustainability for biodiversity. Okay na, so considering the 50th anniversary of CITES. 50th anniversary of CITES. CITES ante enti? CITES ante endi? funds protection కోసం funds రిలీజ్ చేస్తారు వరల్డ్ బ్యాంక్. ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ కాకుండా ప్రొటెక్ట్ చేసేది మనకి సైట్స్. ఇందులో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? సైట్స్లో 3 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, స్కెడ్యూల్ 1 హైయెస్ట్ ప్రొటెక్షన్, మొత్తం కోర్ జోన్. సో అవి మీరు చెప్పేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఓకే, స్కెడ్యూల్ 1, 2, 3 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, వాటినే మనం అపెండిక్స్ అని కూడా అంటాం. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని అంటాం. అపెండిక్స్ 1 కింద ఏమేమి ఉన్నాయి? సో అపెండిక్స్ 1 కింద హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, హైలీ ప్రొటెక్టెడ్. అపెండిక్స్ 2 ఏమున్నాయి? సో మోడరేట్లీ ప్రొటెక్టెడ్ స్పీసీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ 1కి ఎగ్జాంపుల్ చీతా, టైగర్, ఓకే, లయన్, ఏషియన్ ఎలిఫెంట్, అవన్నీ అపెండిక్స్ 1లో ఉంటాయి. సో అపెండిక్స్ 2లో ఏంటంటే మోడరేట్ ప్రొటెక్షన్ స్పీషీస్ ఉంటాయి. అపెండిక్స్ 3 ఏం చెప్తుంది అంటే ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ట్రాఫికింగ్లో సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి చెప్తాం ఇక్కడ. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అంటే సో ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా విత్ పర్మిషన్స్తోని ఏం చేస్తారు అని అంటే సమ్ హంటింగ్ కోసం వస్తూ ఉంటారు. ఓకేనా, సో అవి మనం కంట్రోల్ చేయాలంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఇప్పుడు సైటిస్ అనేది ఒక గ్లోబల్ ట్రీటీ, అలాగే బాన్ కన్వెన్షన్ కూడా గ్లోబల్ ట్రీటీ. మొన్న ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేసిన బిగ్ క్యాట్ అలియన్స్ ఉంది కదా, సో బిగ్ క్యాట్ అలియన్స్ కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. సో ఇట్లా ఇంటర్నేషనల్ కంట్రీస్తోని మనం కొలాబరేట్ అయ్యి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో CITES 50th anniversary సందర్భంగా
సో ఏం చేశారంటే ఫండింగ్ని వాటిని కలెక్ట్ చేసి కన్జర్వ్ చేయాలి వైల్డ్ లైఫ్ని. అండ్ వైల్డ్ థీమ్స్ ఫర్ అదర్ డేస్ లైక్ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. సో వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ఇప్పుడు July 28th. ఫోకస్డ్ ఆన్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ కనెక్టింగ్ పీపుల్ విత్ ప్లాంట్స్. సో హైలైటింగ్ వేరియడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్జర్వేషన్. ఓకే, సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ఎప్పుడు? వైల్డ్ లైఫ్ డే 2025 March 3rd. ఇంకా వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే July 28th. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ఎప్పుడు? వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే డిసెంబర్ 4th. ఓకేనా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. ఓకేనా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అనమాట. సో కాబట్టి February 14th ఇంకా అంతేనా? December 4th వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. మొన్నే కదా సెలబ్రేట్ చేసాం లాస్ట్ మంత్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. సో దానివల్లనే చీతాస్ గురించి పెద్ద డిబేట్ అది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇండియా కంటిన్యూ టు స్ట్రెంథనింగ్ ఇట్స్ ఫ్లాగ్షిప్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్. ఎస్, సో 58 tiger reservoirs now cover approximately 85,000 square kilometer as compared to 46 in 2024. 2014. 2014లో 46 రిజర్వ్స్ ఉంటే, సో 2025కి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 85,000 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేసింది. అప్రాక్సిమేట్లీ ఎంత? 85,000 స్క్వేర్ కిలోమీటర్స్. న్యూ రిజర్వ్స్ ఏది? మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ ఈజ్ ద న్యూ టైగర్ రిజర్వ్ అనమాట. ఓకే, అండ్ ది 6th cycle ఆఫ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ వాజ్ ఇనిషియేటెడ్. ఓకే, గ్లోబలీ ఫస్ట్ అనమాట. 6th cycle ఆఫ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ వాజ్ ఇనిషియేటెడ్. ఓకేనా, ఇది 6th cycle అంటే టైగర్ ఎస్టిమేషన్ని కౌంట్ తీయడానికి. ఎన్ని ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సెస్ తీస్తారు? 6 years. టైగర్ సెన్సెస్సా? టైగర్ సెన్సెస్ని 5 yearsకి ఒకసారి తీస్తారు. లయన్ అయితే 4 yearsకి టైగర్ 4 yearsకి ఒకసారి కాదా? 4 years టైగర్ 4 years, లయన్ అయితే 5 yearsకి ఒకసారి తీస్తారు. టైగర్ అయితే 4 yearsకి ఒకసారి తీస్తారు సెన్సెస్ని. ఓకే, అండ్ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ అండ్ కారిడార్ ప్రొటెక్షన్ వర్ ప్రియారిటైజ్డ్. వాటి యొక్క హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్, కారిడార్ ప్రొటెక్షన్ అనేది బాగా చేయాలి. హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ అంటే మళ్ళీ ఏం చేయాలి? ఫారెస్ట్లని ప్రొటెక్ట్ చేయాలి, అడవులని కాపాడాలి. ఓకే, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇంక్రీజ్ టు 33 in 2025. ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 33. టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? 58. ఇన్ కంపారిజన్ టు 26 in 2014. 2014లో ఇవి 26 ఉండే, ఇప్పుడు 33 అయ్యాయి. అంటే తక్కువే ఉంది, తక్కువ గ్రోత్ అయింది 10 ఏళ్ళకి. అబౌట్ 8,610 స్క్వేర్ కిలోమీటర్ అడిషనల్ ఏరియా బ్రాట్ అండర్ ప్రొటెక్షన్. ఓకేనా, సో ఇంకా అడిషనల్ ఏరియా ఎంత ఉంది? 8,610 స్క్వేర్ కిలోమీటర్ అక్కడ కాకుండా ఇంకా అడిషనల్ ఏరియా అనేది మనకి ఉందన్నమాట. ఓకే, అండ్ మేజర్ ఇంటర్వెన్షన్స్ అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఆర్ యాజ్ అండర్ ఇండియా బంగ్లాదేశ్ ట్రాన్స్బౌండరీ ఎలిఫెంట్ కన్జర్వేషన్ ప్రోటోకాల్ని తీసుకొచ్చాం. ఓకే, ఇండియా బంగ్లాదేశ్ ఇండో బర్మా హాట్స్పాట్స్ దగ్గర మనకి వాటి ప్రొటెక్షన్ ఎక్కువ చేయడానికి మనకు ట్రాన్స్బౌండరీ ఎలిఫెంట్ కన్జర్వేషన్ ప్రోటోకాల్ తీసుకొచ్చాం. 150 ఎలిఫెంట్ కారిడార్స్ ఐడెంటిఫైడ్ అక్రాస్ 15 states. సో 15 statesలో ఓవరాల్గా ఎన్ని ఎలిఫెంట్ కారిడార్స్ని ఐడెంటిఫై చేసాం? 150 ఎలిఫెంట్ కారిడార్స్. అండ్ ఎక్స్ గ్రాషియా ఫర్ హ్యూమన్ ఫెటాలిటీస్ ఎన్హాన్స్డ్ 5 lakh to 10 lakh. ఓకే, సో 5 lakh నుంచి 10 lakh వరకు హ్యూమన్ ఫెటాలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. అండ్ రైల్ ట్రాక్ మిటిగేషన్ పోర్టల్ 110 క్రిటికల్ సైట్స్ ఐడెంటిఫైడ్. సో 110 క్రిటికల్ సైట్స్ ఐడెంటిఫై చేసాం బికాజ్ రైల్ ట్రాక్ మిటిగేషన్ పోర్టల్. ఓకే, మొన్న రీసెంట్గా మనకి 8 ఎలిఫెంట్స్ ఏమో చనిపోయినాయి కదా, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి 8 ఎలిఫెంట్స్ చనిపోయాయి. రైల్వే ట్రాక్స్ వల్ల కూడా లైక్ ఎకో సిస్టమ్ ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారు, ఎకో సిస్టమ్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. నథింగ్ బట్ ట్రాక్స్ వేసి ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళి ట్రాక్స్ వేయడం అంటే, ఇప్పుడు ట్రైన్ దగ్గరికి అయి రాలా, ఆటి ప్లేస్లో వెళ్ళి ట్రాక్ వేసారు.
ఓకే, వాటి ప్లేస్లోకి వెళ్ళి ట్రాక్ వేశారు. ఇది కూడా హ్యూమన్ యాక్టివిటీనే, నథింగ్ బట్ ఇవి కూడా హ్యూమన్ కాన్ఫ్లిక్టే. ఓకే, వాటి ప్లేస్లో వెళ్ళి ట్రైన్ చేయడం, లేకపోతే వాటి ప్లేస్లలో వెళ్ళి అగ్రికల్చర్ చేయడం, లేకపోతే వాటి ప్లేస్లలో వెళ్ళి మనం హంటింగ్ చేయడం, ఇవన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్ కిందే వస్తాయి. సో ఆ రీజన్, ఆ ఫ్రాగ్మెంటేషన్ వల్ల మొత్తం ఇంకా హైవే రోడ్లు వేయడం వేస్తారు కదా, బ్రిడ్జ్లు కట్టడం, ప్రాజెక్టులు కట్టడం, ఓకే, వాటర్ ప్రాజెక్ట్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఇలాంటివన్నీ, డ్యామ్స్ కానీ ఇలాంటివన్నీ కట్టడం వల్ల కూడా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, ఎకోసిస్టమ్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, అండ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఆఫ్ క్యాపిటివ్ ఎలిఫెంట్స్ వయా గట్ సూచన యాప్. సో గట్ సూచన యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ గట్ సూచన యాప్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని బేస్ చేసుకొని సో ఎలిఫెంట్ల గురించి ఇన్ఫర్మేషన్, వాటి కౌంట్ మొత్తం అన్నీ కూడా మనకి ఈ యాప్ త్రూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు వచ్చింది? 92. అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్రీజ్డ్ టు 1134 in 2025 యాజ్ కంపేర్డ్ టు 745 in 2014. ఓకే, ప్రొటెక్టెడ్ ఏరియాస్ 2025కి 1135 అయ్యాయి. కమ్యూనిటీ రిజర్వ్స్ అండర్ ద ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 309 in 2025 యాజ్ కంపేర్డ్ టు 48 ప్రొటెక్టెడ్ ఏరియాస్ in 2014. కమ్యూనిటీ రిజర్వ్స్ ఎన్నైనాయి మొత్తం? 309. అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎన్నైనాయి? 1134 అయ్యాయి. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? ప్రాజెక్ట్ టైగర్ 1973. సో ప్రాజెక్ట్ టైగర్ మనకి ఎస్టాబ్లిష్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. ఓకేనా, ఇందిరాగాంధీ. మేడం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే అప్పుడు. సో మేడం ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ టైగర్ని సో ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రాజెక్ట్ టైగర్లో మొత్తం ఎన్ని స్కెడ్యూల్స్ ఉంటాయండి? సో ప్రాజెక్ట్ టైగర్లో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? ఎన్ని జోన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ స్కెడ్యూల్స్ కాదు, జోన్స్. ఫస్ట్ కోర్ జోన్ ఉంటుంది. కోర్ జోన్, బఫర్, అంటే రెండే ఉంటాయి ఇందులో. ఓకేనా, కోర్ జోన్, బఫర్ జోన్. సో కోర్ జోన్ వచ్చేసి ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా. ఓకే, ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా. ఈ కోర్ జోన్స్ ఎక్కువగా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్లో ఉంటాయి. ఓకే, ఈవెన్ బయోస్పియర్ రిజర్వ్స్లో కూడా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్లో కోర్ జోన్స్ ఉంటాయి. అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. ఇల్లీగల్ ట్రాఫికింగ్ అస్సలు జరగకూడదు. పులులు తిరిగే చోటు వెళ్ళమాకండి అని బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. మీకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, టూర్కి అలా వెళ్ళినప్పుడు చూసుంటారు. ఓకే, చాలా స్ట్రిక్ట్గా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ కోసము, వైల్డ్ లైఫ్ కోసం వెళ్తారు. ఇప్పుడు పులుల్ని చంపేసి వాటి చర్మాలు తీసుకుంటారు, వాటి టీత్ని, వాటి నెయిల్స్ని కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలిఫెంట్ అయితే వాటి టీత్ని, ఏనుగు దంతాలు అంటారు కదా, టీత్ని కలెక్ట్ చేస్తారు, స్కిన్ని కలెక్ట్ చేస్తారు. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు వాటి వల్ల లెదర్ తీస్తారు, ఆ లెదర్ నుంచి బెల్ట్ చేయడానికి, షూ చేయడానికి, ఇట్లా కమర్షియల్ పర్పస్లో వాటిని చాలా వాడుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ లైక్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. అవన్నీ కూడా ఈ ప్రొటెక్టెడ్ జోన్లో అసలు చేయకూడదు. ఓకేనా. సో ఇప్పుడు మనం చదువుకుంటూనే ఉంటున్నాం. సో వైల్డ్ లైఫ్ అనేది బాగా క్రిటికలీ డేంజర్ జోన్లో ఉంది, అంతరించిపోతున్నాయి. కానీ మనకి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇలాంటి ప్రొటెక్షన్ స్కీమ్స్ చాలా వచ్చాయి. అయినా సరే సో వైల్డ్ లైఫ్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద థ్రెడ్ జోన్ అంటే ఏం చెప్తాం? వీటి మానిటరింగ్ ఎలా చేస్తారు? వైల్డ్ లైఫ్ మానిటరింగ్ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్. ఇక మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లని, సెక్షన్ ఆఫీసర్లని. వీళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి. ఓకే, వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలి. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి హంట్ చేశారనుకో, హంట్ చేసినప్పుడు ఏదైనా ఒక అనిమల్ని హంట్ చేస్తే అది పెద్ద క్రైమ్, అది పెద్ద కేసు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ జింకను వేటాడని చెప్పి కేసు అయింది కదా, అది కూడా నేషనల్ పార్కులో పోయి కోర్ జోన్లో వేటాడిండు. ఓకే, అది దాని సెక్షన్ కింద కేసు అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని కేసు ఫైల్ చేస్తే అవుతుంది. లేకపోతే ఈడో కొన్ని డబ్బులు తీసి ఆడి చేతిలో పెట్టాడు అనుకో, ఆడు సైలెంట్ అయిపోతే ఏం చేయలేం. ఓకే, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి మన ఇండియాలో. దానివల్ల కూడా మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇక బఫర్ జోన్లోకి ఎవరిని అలో చేస్తారు అని అంటే అది కూడా విత్ లిమిటెడ్ ఏరియాలోకి, బట్ విత్ కండిషన్స్తోని సైంటిస్టులనే అలో చేస్తారు. ఓకే, సైంటిస్టులు ఎందుకంటే రీసెర్చ్ పర్పస్లో. ఇప్పుడు టైగర్ జోన్స్ని వాళ్ళు కూడా రీసెర్చ్ చేయాలి కదా, వాటి హ్యాబిటేట్ ఎందుకు తగ్గిపోతుంది, అంతరించిపోతుంది.
సో కాబట్టి రీసెర్చ్ పర్పస్లో సైంటిస్టులని పంపిస్తూ ఉంటారు. ఇంకా టూరిజం కోసం పంపిస్తారు. ఓకేనా, టూరిజం ఇప్పుడు వచ్చి పిల్లలకి అట్లా టూర్లు తీసుకుంటారు కదా, ఎన్విరాన్మెంటల్ టూర్స్ తీసుకెళ్తారు కదా, అట్లా టూరిస్టులని వాటిని విత్ కండిషన్స్తోని పంపిస్తూ ఉంటారు, అలో చేస్తారనమాట. ఓకేనా, అట్లా 2 జోన్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనకు అప్డేట్ ఏంటంటే ఈ టైగర్ రిజర్వ్స్కి అనుగుణంగా 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో ఎప్పుడు ఇది 2023. సో ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా, ప్రాజెక్ట్ టైగర్ 1973లో వచ్చింది, 2023కి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు సో our ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఇందులో 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏంటా 7 బిగ్ క్యాట్స్? ఇక్కడ ఉన్నాయి చూడండి, జాగ్వర్, పూమా, లిపార్డ్, స్నో లిపార్డ్, లయన్, ఇంకా చీతా, టైగర్. ఓకేనా, మళ్ళీ చెప్పండి, జాగ్వర్, పూమా, టైగర్, లయన్, చీతా, స్నో లిపార్డ్, లేపార్డ్. ఈ 7 బిగ్ క్యాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, అండర్ ది స్కీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వీటిని ఇది కూడా ఇంటర్నేషనల్ ట్రీటీ యాక్చువల్లీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా కంటిన్యూడ్ టు లీడ్ ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్డ్ ఇన్ April 2023 టు కన్జర్వ్ 7 బిగ్ క్యాట్ స్పీషీస్ గ్లోబలీ. ఓకేనా, 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 23rd January 2025. సో 2025 23rd Januaryన ఈ అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఓకే, మెంబర్షిప్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు 18 కాదు 19 కంట్రీస్. సో మెంబర్షిప్ మొత్తం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 19 కంట్రీస్. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ రష్యా. సో రష్యా రీసెంట్గా డిసెంబర్ 5న సో ఐసీబీఏలో సైన్ చేసిందనమాట. మొన్న డిసెంబర్ 2 నుంచి 2, 3, 4 రష్యా పుతిన్ వచ్చాడు కదా, మన ఇండియాని విజిట్ చేశారు కదా. సో పుతిన్ వచ్చి విజిట్ చేసిన సందర్భంగా పుతిన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో సైన్ చేసి వెళ్ళారు. ఇది 19th కంట్రీ అనమాట. సో రష్యా హస్ బికెమ్ 19th కంట్రీ. ఓకేనా, సైన్డ్ ఇన్ సో 5th of December. సో డిసెంబర్ 5న సైన్ చేసింది. సో ఓవరాల్గా దీంట్లో 19 కంట్రీస్ ఉన్నాయి. మొత్తం 150 crores ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారండి. మొత్తం 150 crores ఈ 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 150 crores ఇన్వెస్ట్ చేశారు. స్ట్రెంథనింగ్ కోఆపరేషన్ అండ్ కన్జర్వేషన్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్. సో అంటే సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం. ఓకే, అండ్ ఐబీసీఏ లింక్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విత్ క్లైమేట్ అడాప్షన్, ఎకోసిస్టమ్ సర్వీసెస్, వాటర్ సెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ లైవ్లీహుడ్. సో రెయిన్ఫోర్సింగ్ ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్. ఓకేనా, సో ఇండియా గ్లోబల్ లీడర్షిప్ని రెయిన్ఫోర్స్ చేయడానికి, లైవ్లీహుడ్స్ని కన్జర్వ్ చేయడానికి, వైల్డ్ లైఫ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది వచ్చింది. ఓకేనా, టోటల్ ఎన్ని? 7. దీని మీద ఇంతకుముందు మీకు క్వశ్చన్స్ ఏమొచ్చాయి చూడండి, మోడల్ క్వశ్చన్స్. సో యూపీఎస్సీలో అప్పట్లో ఇది కరెంట్ అఫైర్ అంటే లాస్ట్ ఇయర్. విత్ రెఫరెన్స్ టు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. దట్ ఈస్ అ క్వశ్చన్. ఆప్షన్స్ సో నికరాగువా, ఈశ్వటిని, ఇండియా, సొమాలియా అండ్ లైబేరియా ఆర్ పార్ట్ ఆఫ్ ది అలియన్స్. ఇవన్నీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో నేషన్స్ అంటున్నారు. ఓకే, కరెక్టా రాంగా? అన్నీ కరెక్టే. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 19 కంట్రీస్ ఏంటి గుర్తుపెట్టుకోవాలా అంటే చూడాలి మీరు అలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓవరాల్గా 19 కంట్రీస్ ఉన్నాయని నేను చెప్పాను. ఆ 19 కంట్రీస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా గుర్తు పెట్టుకోవాలా అని మీరు క్వశ్చన్ అడిగితే మరి ఈ క్వశ్చన్ చూస్తే పెట్టుకోవాలనే కదా దాని అర్థం. అట్లీస్ట్ మనం చూడాలి, 1, 2, 3 సార్లు ఆ కంట్రీస్ ఏమున్నాయో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇట్ ఎయిమ్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ 7 బిగ్ క్యాట్స్, టైగర్, లయన్, లిపార్డ్, స్నో లిపార్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. బోత్ 1 and 2 కరెక్ట్. సేమ్ క్వశ్చన్ ఈ టాపిక్లో యూపీఎస్సీలో. విత్ రెఫరెన్స్ టు ఐబీసీఏ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2023 ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఈవెంట్ సో కమెమోరేటింగ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. కరెక్టే కదా? ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ త్రూ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ స్కీమ్ కింద.
కరెక్టే కదా, ఆ మినిస్ట్రీ కింద ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కింద ఉంటుంది. ద అలియన్స్ ఎయిమ్స్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఓన్లీ 5 బిగ్ క్యాట్స్. 7 కదా, 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ 5. సో కాబట్టి ఓన్లీ 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్? ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి కన్జర్వింగ్ టైగర్స్ అండ్ దేర్ హ్యాబిటేట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. Among the following tiger reserves, which one has the largest area under critical tiger habitat? నాగార్జున సాగర్, శ్రీశైలం. ఓకేనా, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట అది, నాగార్జున సాగర్, శ్రీశైలం అనేది. ఓకే, ఇక మెయిన్స్లో కూడా దీని మీద చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. సో హౌ హ్యాస్ ఇట్ కంట్రిబ్యూటెడ్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకేనా. సో అంటే బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసం అండ్ ప్రాజెక్ట్ టైగర్స్ని వాటి గోల్ ఏంటి, మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏ స్కెడ్యూల్ కింద ఉన్నాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ మెయిన్స్కి వస్తుంది అది. ఓకే, అది చూద్దాం. ఇకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇంతకుముందు మన ఎలిఫెంట్ కారిడార్స్ ఎన్ని ఉన్నాయి, ఎలిఫెంట్ జోన్స్ ఏమేమి ఉన్నాయి. సో ఎలిఫెంట్స్ అనేవి మనకి ఏ స్టేట్లో ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి? కర్ణాటక. కర్ణాటకలో ఎలిఫెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామండి? 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎలిఫెంట్స్ని లీడ్ చేసేది ఫీమేలా మేలా? ఫీమేల్. సో వాటి జెస్టేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది? జెస్టేషన్ పీరియడ్ 600 days. హైయెస్ట్ గెస్టేషన్ పీరియడ్ ఉన్న అనిమల్ ఎలిఫెంట్ అనమాట. ఓకేనా, లాంగ్ పీరియడ్ 600 days గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. మెన్సురేషన్ సైకిల్ ఎప్పటి వరకు ఉంటుంది వాటికి? అది కూడా చెప్పాము మొన్న క్లాస్లో, గుర్తుందా? 40 to 50 years వరకు ఉంటుంది. ఓకేనా, మోనోపాజ్ మెన్సురేషన్ సైకిల్. మోనోపాజ్ 40 to 50 years. ఓకేనా, ఆల్మోస్ట్. మన ఓల్డెస్ట్ ఏషియన్ ఎలిఫెంట్ చనిపోయింది కదా, ఎన్ని ఇయర్స్ బతికింది? 110 years బతికి చనిపోయింది అది. సో 2025 సెన్సస్ని బేస్ చేసుకొని కర్ణాటకలో 6013 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఓకే, హైయెస్ట్ ఎలిఫెంట్స్ ఉన్న స్టేట్ ఏదంటే కర్ణాటక. సెకండ్ అస్సాం 4159. థర్డ్ తమిళనాడు 3136 ఎలిఫెంట్స్ అనేవి తమిళనాడులో ఉన్నాయి. ఓకేనా. సో ఎలిఫెంట్స్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలిఫెంట్స్కి మేజర్ థ్రెట్ ఎక్కడుంది? మేజర్ థ్రెట్ ఎక్కడుంది అని అంటే హ్యాబిటేట్ లాసే వాటికి కూడా. పొల్యూషన్, ఇల్లీగల్ ట్రాఫికింగ్, మైనింగ్, పోచింగ్, ఇంకా రోడ్స్ ట్రావెల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటాం దాన్ని. హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎక్కువ ఉంది వాటికి. ప్లస్ గెస్టేషన్ పీరియడ్లో వీటిని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ ఏమన్నా క్రిటికలీ డేంజర్ జోన్లోకి వెళ్ళింది, హ్యాబిటేట్ లాస్ వల్ల సరిగా వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏదైనా డిసీజెస్ వచ్చాయి, వెటర్నిటీ సరిగా దానికి అందుబాటులో లేదు, అలాంటప్పుడు ఆ పర్టికులర్ ఎలిఫెంట్ అనేది ఏమన్నా చనిపోతే దానివల్ల ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ కూడా పోయినట్టే కదా. అట్లా ప్రెగ్నెంట్ ఎలిఫెంట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇమ్యూన్ పవర్ తగ్గిపోయి, పొల్యూషన్ పెరిగిపోయి దానివల్ల. ఓకేనా, డిఫారెస్టేషన్ వల్ల. సో అట్లా కూడా ఎలిఫెంట్స్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎలిఫెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది లీడర్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ గ్రూప్ ఈజ్ ఎ ఫీమేల్. ఎస్. ద మ్యాక్సిమం జెస్టేషన్ పీరియడ్ కెన్ బి 22 months. ఎస్, అంటే 660 days, ఆల్మోస్ట్ 600 days. అండ్ ఎలిఫెంట్ కెన్ నార్మలీ గో ఆన్ కాల్వింగ్ టు ద ఏజ్ ఆఫ్ 40 years ఓన్లీ. కాల్వింగ్ అంటే ఏంది? మోనోపాజ్ స్టేజ్. ఓకేనా, అంటే డెలివరీస్. కాల్వింగ్ అంటే నథింగ్ బట్ డెలివరీ అనమాట. సో వీటి డెలివరీస్ మ్యాక్సిమం 40 years అంటున్నారు. సో 50 years వరకు ఉంటాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1, 2 కరెక్ట్ అనమాట. ఓకే, ఇక మెయిన్స్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మోడల్ క్వశ్చన్స్ నేను మీకు PDF ఇస్తాను, ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇట్ వాజ్ లాంచ్డ్ అలాంగ్ విత్ ప్రాజెక్ట్ టైగర్. కాదు కదా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏమో 1992లో వచ్చింది, ప్రాజెక్ట్ టైగర్ ఏమో 1973లో వచ్చింది. సో దానివల్ల వచ్చింది కాదు, దాంతో వచ్చింది కాదు. ఇట్ ఇంక్లూడ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలిఫెంట్ కారిడార్స్. అంతే కదా, ఎలిఫెంట్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ద ఎలిఫెంట్ యాజ్ ఎ నేషనల్ హెరిటేజ్ అనిమల్. ఎస్.
సో ఎలిఫెంట్ వచ్చి నేషనల్ హెరిటేజ్ అనిమల్ అనమాట. సో 1, 2 కరెక్ట్. 2, 3 కరెక్ట్. సారీ 2, 3 కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్? హ్యాబిటేట్ ప్రొటెక్షన్, అఫ్ కోర్స్ ఆబ్జెక్టివ్. హ్యూమన్ ఎలిఫెంట్ కన్ఫ్లిక్ట్ మిటిగేషన్, హ్యూమన్ కన్ఫ్లిక్ట్, హ్యూమన్ వల్ల దానికి ఏ రూపంలో థ్రెట్ వచ్చినా అది కన్ఫ్లిక్టే. వెల్ఫేర్ ఆఫ్ క్యాపిటివ్ ఎలిఫెంట్స్, రైట్ రాంగ్? ప్రమోటింగ్ టూరిజం ఇన్ ఎలిఫెంట్ హ్యాబిటేట్స్. ఎలిఫెంట్ హ్యాబిటేట్స్లో టూరిజంని ప్రమోట్ చేస్తారా? యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఆబ్జెక్టివ్ అన్నాడు, టూరిజం కోసం కాదు దాని ఆబ్జెక్టివ్. ఓకేనా? వెల్ఫేర్ క్యాపిటివ్ ఎలిఫెంట్స్ అనేది కరెక్ట్. ఏబిసి 3 ఆప్షన్స్ కరెక్ట్, డి రాంగ్ అనమాట. అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ విచ్ యాక్టివిటీ ఈజ్ ఎ కీ ఫోకస్? కారిడార్ ప్రొటెక్షన్ ఈజ్ ద కీ ఫోకస్ అనమాట. ఓకేనా? ఎలిఫెంట్ కారిడార్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా రెడ్ డేటా బుక్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలిఫెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ చీతాస్, టైగర్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రెడ్ డేటా బుక్ ఎవ్రీ ఇయర్ రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తాం కదా, IUCN రెడ్ డేటా బుక్ రిలీజ్ చేస్తారు కదా. IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్ ఆఫ్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ ద రెడ్ డేటా బుక్ ఇంట్రడ్యూస్డ్ గ్లోబలీ రికగ్నైజ్డ్ అసెస్మెంట్ సిస్టమ్. సో దాని పర్పస్ ఏంటంటే ఏవైతే స్పీషీస్ అనేవి రిస్క్లో ఉన్నాయో, ఎక్స్టెన్షన్కి దగ్గరలో ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి రెడ్ డేటా బుక్లో యాడ్ చేస్తారు. సో ఇప్పుడు రెడ్ డేటా బుక్లో మనకు కేటగిరీస్, మేజర్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి? ఓకేనా? ఇక్కడ నేను ఊరికే బ్రీఫ్గా చెప్తున్నా మీకు, దీని గురించి ఆల్రెడీ క్లాసెస్ అప్పుడు నేను ఇవి అయిపోయినాయి, ఈ చాప్టర్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఊరికే ఇన్ఫర్మేషన్, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల. సో ఫస్ట్ ఏముందంటే మేజర్ కేటగిరీస్లో డేటా డెఫిషియంట్. డేటా డెఫిషియంట్ అంటే పర్టికులర్ స్పీసీస్, అనిమల్స్ వాటి డేటా తక్కువ దొరకడం. అంటే 2024లో ఒక 180 అనిమల్స్ ఉన్నాయనుకో, ఎలిఫెంట్ కానీ టైగర్ కానీ, 2025కి వచ్చేసరికి వీటి కౌంట్ మొత్తం తగ్గిపోతుంది. వీటిని డేటా డెఫిషియంట్ కింద పెడతారు. లేదు ఏదైనా ఒక పర్టికులర్ స్పీసీస్ అసలే కనపడలేదు అనుకో, అంటే రిపోర్ట్ తయారు చేయడానికి అవి ఎక్కడా దొరకట్లేదు, అవి కూడా డేటా డెఫిషియంట్ కింద పెడతాం. లీస్ట్ కన్సర్న్ అంటే, లీస్ట్ కన్సర్న్ అంటే ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఉన్నాయి తక్కువ ఉన్నాయి. నియర్ థ్రెటెండ్ అంటే ఎక్కువ ఉన్నవి రెడ్ డేటాలో రావు, అసలు ఎక్కువ ఉన్నవి రావు. నియర్ థ్రెటెండ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని అర్థం. వల్నరబుల్ అంటే ఆల్మోస్ట్ అరుదుగా దొరుకుతున్నాయి. ఎండేంజర్డ్ అని అంటే ఇంకా వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత అవి కనపడవు మనకు. క్రిటికలీ ఎండేంజర్డ్ అని అంటే 500 అనిమల్స్ కంటే కూడా తక్కువ ఉంటాయి, 90% లాస్ అయిపోయి ఉంటాయి. ఎక్స్టింక్ట్ అంటే ఇంకా 100% పోయి ఉంటాయి. ఎగ్జాంపుల్ డైనోసార్స్ కానీ అవన్నీ పోయినాయి అన్నమాట. సో ఇట్లా, సో వీటికి నేను నాట్ ఎవాల్యుయేటెడ్, డేటా డెఫిషియంట్, లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికలీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఎక్స్టింక్ట్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేవని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఇండియన్ లైక్ మనకి ఇండియన్ టైల్డ్ మకాకా మంకీస్ ఉన్నాయి చూసారా, లయన్ టైల్డ్ మకాకా అని కూడా అంటాం. లయన్ టైల్డ్ మకాకా మంకీస్ ఎక్కడ ఫేమస్? వెస్ట్రన్ ఘాట్స్లో. అవి ఓన్లీ వెస్ట్రన్ ఘాట్స్లో లేకపోతే ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటాం. ఇక ప్రపంచంలో ఏడా లేవంటే అప్పుడు ఎక్స్టింక్ట్ అంటాం. ఓకేనా? సో ఈ హైరాకీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటి? లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటి? స్పీషీస్ ఈజ్ సేఫ్, వైడ్ స్ప్రెడ్ అండ్ నాట్ కరెంట్లీ ఫేసింగ్ ఎనీ మేజర్ థ్రెట్. ఓకే, సేఫ్గానే ఉన్నాయి బట్ మేజర్ థ్రెట్ లేదు. కానీ మరి అవి లీస్ట్ కన్సర్న్. దానికంటే ముందే ఏం చెప్పాం? డేటా డెఫిషియెంట్ కూడా చెప్పాం కదా మనము. ఇది చూద్దాం ఫస్ట్. డేటా డెఫిషియెంట్. సో దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు యాక్సెస్ ద స్పీషీస్ ఎక్స్టెన్షన్ రిస్క్. ఓకేనా? సో రిస్క్లో ఉన్నట్టు కానీ మనకి ప్రాపర్ డేటా కానీ దొరకపోతే అవి డేటా డెఫిషియెంట్ అంటాం. సో డస్ నాట్ మీన్ ద స్పీసీస్ సేఫ్. దాని అర్థం స్పీసీస్ సేఫ్ అని కాదు, అట్లని థ్రెట్లో ఉన్నాయని కూడా కాదు. సేఫ్ అని కాదు, థ్రెట్ అని కాదు. ఎగ్జాంపుల్ మెనీ డీప్ సీ స్పీషీస్ న్యూలీ డిస్కవర్డ్ స్పీషీస్. డీప్ సీ మరీ లోపల, సముద్రం లోపల ఉన్నవి అంత లోపలికి వెళ్ళి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేరు కాబట్టి సో డేటా డెఫిషియెంట్ కింద పెట్టినాం వాటిని. ఇంకా లీస్ట్ కన్సర్న్కి సేఫ్ ఉన్నాయి, పెద్ద థ్రెట్ ఏం లేదు. ఎగ్జాంపుల్ హౌస్ స్పారో, పిచ్చుకలు, రాక్ పీజియన్. ఓకే, ఇవి లీస్ట్ కన్సర్న్. నియర్ థ్రెట్ అని మీన్స్
ద స్పీషీస్ ఈస్ క్లోజ్ టు బీయింగ్ అట్ రిస్క్ బట్ నాట్ ఎట్ ఇన్ డేంజర్. అంటే రిస్క్కి దగ్గరలో ఉన్నాయి, అట్లని మరి డేంజర్ జోన్ ఏం కాదు. సో ఇఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్ స్టాప్ ఇట్ వుడ్ సూన్ మూవ్ టు వల్నరబుల్. ఒకవేళ మనం కన్జర్వేషన్ ఆపేస్తే తొందరలో వల్నరబుల్ కింద వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ లిపార్డ్, గ్రే హెడెడ్ ఆల్బట్రస్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి హౌస్ ప్యారోస్. ఇంకా వల్నరబుల్ కింద ఏమొస్తాయి? స్పీషియస్ ఫేసెస్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద మీడియం టర్మ్ ఫ్యూచర్. ఓకే, హై రిస్క్ ఉంది వీటికి కూడా. ఎగ్జాంపుల్ స్నో లిపార్డ్, గరియల్. గరియల్ అంటే క్రొకొడైల్స్ అనమాట, టైప్ ఆఫ్ క్రొకొడైల్స్. ఎండేంజర్డ్ కింద ఏమొస్తాయి? ద స్పీషియస్ ఫేసెస్ ఏ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో నియర్ ఫ్యూచర్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? హ్యాబిటేట్ లాస్, పోచింగ్, క్లైమాట్ చేంజ్ వల్ల. ఎగ్జాంపుల్ ఏషియన్ ఎలిఫెంట్, టైగరు, బ్లూ వేల్ అన్ని ఎండేంజర్డ్ కిందే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, టైగర్ ఏ జోన్లో ఉంది? ఎండేంజర్డ్. ఎలిఫెంట్ ఎండేంజర్డ్లోనే ఉంది. చీతా వల్నరబుల్ కింద ఉంది. ఓకే, చీతా దేంట్లో ఉంది? వల్నరబుల్. ఓకే, ఇక్కడ వల్నరబుల్లో చీతా ఉంటుంది. ఎండేంజర్డ్లో టైగర్, ఎలిఫెంట్ అన్నీ ఎండేంజర్డ్లో ఉంటాయి. ఓకే, టైగర్, ఎలిఫెంట్ ఇవన్నీ లైక్ దట్. ఇంకా అది ఎండేంజర్డ్. క్రిటికలీ ఎండేంజర్డ్ అంటే ఏంటి? వాటర్ పొందిస్. క్రిటికలీ ఎండేంజర్డ్ అంటే ద స్పీషీస్ ఫేసెస్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వైల్డ్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్. తొందరలో ఎక్స్టెంట్ అయిపోతాయని అర్థం. ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ పాపులేషన్ మొత్తం చాలా తొందరగా అయిపోతుంది. వెరీ స్మాల్ పాపులేషన్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ హ్యాబిటేట్ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ వాక్విటా, జావన్ రైనోసర్స్. ఓకే, ఎక్స్టెంట్ అంటే నో లాంగర్ ఎక్స్టెంట్ ఎనీవేర్ ఆన్ అర్త్ మీద ఎక్కడా లేవు, మొత్తం అంతరించిపోయాయి. డోడో బర్డ్, ప్యాసింజర్ పీజియన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్, కలర్ కోడింగ్ ఇన్ నేషనల్ రెడ్ బుక్స్. ఓకే, బ్లాక్ పేజెస్లో ఏం రాస్తారండి? ఎక్స్టెంట్ స్పీషీస్, డోడో, స్టెల్లర్ సీకౌ ఆర్ డైనోసార్స్, అంతరించిపోయినవన్నీ బ్లాక్ పేజ్. పింక్ పేజ్లో ఏం రాస్తారు? క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్, కాశ్మీర్ స్టాగ్, రివర్ డాల్ఫిన్ ఇన్ ఇండియా. రెడ్ పేజెస్లో ఏం రాస్తారు? ఎండేంజర్డ్ స్పీషీస్, ఎగ్జాంపుల్ మలబార్ కివెట్. ఎల్లో పేజెస్లో ఏం రాస్తారు? వల్నరబుల్ స్పీషీస్. గ్రీన్ పేజెస్లో స్పీషీస్ దట్ వేర్ థ్రెటెన్ బట్ హ్యావ్ రికవర్డ్, మళ్ళీ రికవర్ అయినవి. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 850 ఉంటే ఈ ఇయర్ 860 వచ్చాయనుకో, ఓ 10 రికవర్ అయ్యాయి కదా, గ్రీన్ పేజ్లో వేసేస్తారు. గ్రే పేజెస్లో రేర్ స్పీషీస్ విత్ స్కార్స్ డేటా ఉంటుంది, చాలా రేర్గా దొరికే. ఓకేనా, స్పీషీస్ గ్రే పేజెస్లో వేస్తారు. అట్లా రెడ్ బుక్లో మళ్ళీ ఇన్ని కలర్ పేజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, అది ఒకటి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ప్రాజెక్ట్ చీతా. ఓకేనా, చీతాస్. సో చీతా గురించి ఇప్పుడు న్యూస్లో బాగా వైరల్ అవుతుంది కదా, ప్రాజెక్ట్ చీతా. చీతాస్ ఏ కేటగిరీలో ఉన్నాయన్నా? వల్నరబుల్. ప్రాజెక్ట్ చీతా ఎంటర్డ్ అన్ ఎక్స్పాన్షన్ ఫేజ్ ఇన్ 2025. ఓకే, 2025లో ఎక్స్పాన్షన్ ఫేజ్, అనిమల్స్ పెరిగాయి అన్నమాట చీతావి. చీతాస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఫస్ట్ గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఫస్ట్ వీటిని ఇంట్రడ్యూస్ చేశారు, గుజరాత్. ప్లాన్డ్ ఎక్స్పాన్షన్ టు నారాఢెల్లి అండ్ బానీ గ్రాస్లాండ్స్. ఓకే, నారాఢెహి, బారీ గ్రాస్లాండ్స్కి ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యాజ్ అండ్ 2025 టోటల్ చీతా పాపులేషన్ రీచ్డ్ 30, ఇంక్లూడింగ్ 19 క్యూబ్స్ బార్న్ ఇన్ ఇండియా. ఓకేనా, అంటే మన ఇండియాలో పుట్టిన వాటితో కలిపి, మన ఇండియావి కూడా కలిపి, సో మొత్తం ఎన్ని ఉన్నాయంట? 30 చీతాస్ ఉన్నాయి. చీతాస్ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అయినా సరే చీతాస్ అనేవి హెల్దీగా సర్వైవ్ అవ్వట్లేదు, బికాజ్ మన ఇండియన్ హ్యాబిటేట్కి అవి అలవాటు పడలేకపోతున్నాయి. ఓకే, అలవాటు పడలేక ఎంత ప్రొటెక్షన్ ఉన్నా కూడా డ్యామేజ్ అవుతుంది వాటికి.
సక్సెస్ఫుల్ రీప్రొడక్షన్ మార్క్డ్ ఏ మేజర్ కన్జర్వేషన్ మైల్ స్టోన్. నెక్స్ట్ బ్యాచ్ 8 చీతాస్ ఫ్రమ్ బోట్స్వానా రిసీవ్డ్ 2025. ఓకేనా, నెక్స్ట్ బ్యాచ్ 8 చీతాస్ని బోట్స్వానా ఎక్కడ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు వచ్చినాయండి చీతావి? 3 బ్యాచెస్. సో ఫస్ట్ 2 బ్యాచెస్ వచ్చేసాయి. ఫస్ట్ బ్యాచ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం? నమీబియా నుంచి సెప్టెంబర్ 2022లో ఇంపోర్ట్ చేసాం. అరైవల్ డేట్ సెప్టెంబర్ 17th వచ్చాయి 2022. ఓకే, ట్రక్కులలో తీసుకొస్తారు, వాటిని ఇంపోర్ట్ చేస్తారు. నంబర్ ఆఫ్ చీతాస్ 8 తీసుకొచ్చాం, 5 ఫీమేల్ 3 మేల్స్. ఓకే, నమీబియా నుంచి. రిలీజ్ లొకేషన్ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో వాటిని మనం ప్రొటెక్ట్ చేసామన్నమాట. కీ డీటెయిల్స్ రిలీజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దిస్ మార్క్ ది వరల్డ్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఎ లార్జ్ కార్నివల్. ఓకే, ట్రాన్స్లొకేషన్ వేరే కంట్రీ నుంచి మనం ట్రాన్స్లొకేట్ చేసాం. ఇది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? సౌత్ ఆఫ్రికా. ఫిబ్రవరి 2023లో సెకండ్ బ్యాచ్ చీతాస్ని ఇంపోర్ట్ చేసాం. అరైవల్ డేట్ February 18th. నంబర్ ఆఫ్ చీతాస్ 12 తీసుకొచ్చాం, 7 మేల్ 5 ఫీమేల్. సోర్స్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలో దీని వల్ల మీద MOU జరిగింది. రిలీజ్ లొకేషన్ ఇది కూడా కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో చీతాస్ని రిలీజ్ చేశారు. ఇంకా థర్డ్ బ్యాచ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం, అది బోట్స్వానా నుంచి తీసుకురాబోతున్నాం 24-25లో. ఓకే, అరైవల్ డేట్ ఎప్పుడు? 24-25. 8 చీతాస్ అరైవింగ్ బై లేట్ 2025లో 8 చీతాస్ అరైవ్ అవుతాయి బోట్స్వానా విత్ అడిషనల్ నెగోషియేషన్స్ విత్ కెన్యా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి. ఓకేనా, వీటిని కూడా కునో నేషనల్ పార్క్లో రిలీజ్ చేసాం. ఓకే, అండ్ 2 న్యూ సైట్స్ లైక్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, కీ డీటెయిల్స్ వచ్చి యాజ్ ఆఫ్ లేట్ 2025 ద ప్రాజెక్ట్ హ్యాస్ ఎంటర్డ్ అన్ ఎక్స్పాన్షన్ ఫేజ్. సో ఫోకసింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ ది జెనెటిక్ పూల్ టు ఎస్టాబ్లిష్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ పాపులేషన్ ఆఫ్ 60 to 70 చీతాస్ బై 2032. ఇప్పుడు 2025కి ఎన్ని చీతాస్ ఉన్నాయి? 30 చీతాస్ ఉన్నాయి. 2032కి వాటి నెంబర్ ఎంత చేయాలంట? 60 to 70 చేయాలి. చేయాలంటే ఏం జరగాలి? కన్జర్వేషన్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ప్లస్ డెలివరీస్ని మనం బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. రీసెంట్గా ఇన్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ప్రాజెక్ట్ చీతా 33 month ఓల్డ్ ఇండియన్ బార్న్ ఫీమేల్ చీతా. ఓకే, 33 సంవత్సరాలు ఉన్న మన ఇండియాలో పుట్టిన ఒక చీతా, దాని పేరు ముకి. ఓకే, ఆ చీతా పేరు ముకి. సో 5 హెల్దీ బేబీస్కి బర్త్ ఇచ్చింది. ఓకే, 5 హెల్దీ బేబీస్కి బర్త్ ఇచ్చింది. ఎక్కడ అంటే కునో నేషనల్ పార్క్లోనే, మధ్యప్రదేశ్లో. అనౌన్స్డ్ ఆన్ November 20, 2025లో అనౌన్స్ చేశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ రీసెంట్ హిస్టరీ దట్ ఏ చీతా బార్న్ ఆన్ ఇండియన్ సాయిల్ హ్యాస్ రీప్రొడ్యూస్డ్. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత మన ఇండియన్ సాయిల్లో బార్న్ అయిన ఫస్ట్ చీతా, డెలివర్ చేసిన ఫస్ట్ చీతా ఏదంటే ఇదే ముకి అన్నమాట. ఓకేనా, ఇంకా మదర్ వచ్చేసి ముకి హూ హ్యాస్ బార్న్ ఇన్ March 2023. అది 2023లో పుట్టింది టు నమీబియన్ చీతా జ్వాల. ఓకేనా, ఇది దేనికి పుట్టిందంటే నమీబియన్ చీతాకు పుట్టింది. నమీబియన్ చీతాకి ముకి పుట్టింది. ముకీకి ఇప్పుడు మళ్ళీ మన ఇండియాలో ముకి 5 బేబీస్ని బార్న్ చేసింది అనమాట. ఓకేనా, 5 బేబీస్ని డెలివర్ చేసింది. సో షీ వాజ్ ది సోల్ సర్వైవర్ ఆఫ్ her litter and was hand reared by officials before being released into the wild. యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, సో ఈ ముకి చీతా ఉంది కదా, ముకి చీతాతో పాటు వాటి సిబ్లింగ్స్ వస్తాయి కదా, మనం వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ సిబ్లింగ్స్ అన్నీ చనిపోయాయి, ఇది ఒకటే బతికింది. ఓకేనా, ఇది ఒకటే బతికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్తోని అడాప్ట్ చేసుకొని, ఎన్విరాన్మెంట్కి ఆ నేచర్కి అడాప్ట్ చేసుకొని ఇది ఒకటే సర్వైవ్ అయ్యి బార్న్ ఇచ్చింది అనమాట, డెలివర్ చేసింది అనమాట. ఓకేనా, దాని సిబ్లింగ్స్ అన్నీ చనిపోయాయి అనమాట. సో హిస్టారిక్ వైల్డ్ లైఫ్ మైల్ స్టోన్ అచీవ్మెంట్. ముకి వాజ్ ది ఓన్లీ సర్వేయర్ అమాంగ్ 4 క్యూబ్స్ ఫ్రమ్ జ్వాలా నుంచి 4 క్యూబ్స్ తీసుకొస్తే, 4 చీతాస్ తీసుకొస్తే అందులో 3 చనిపోయాయి, ఇది ఒకటే బతికింది. ఇది ఒకటే బతికి ఇప్పుడు 5 చీతాస్కి బర్త్ ఇచ్చిందనమాట. ఓకేనా, సో ఇంకా అదే మదర్స్ బ్యాక్గ్రౌండ్ ముకి గురించి మాట్లాడితే, ఇంకా ముకి ఒకటే బతికింది.
ఓకేనా. జ్వాల అనేది ఒక చీత. ఆ చీత ఎక్కడి నుంచి వచ్చింది? నమీబియన్ చీత. అది నమీబియన్ చీత జ్వాల ఫస్ట్ బ్యాచ్లో. ఓకేనా. జ్వాలకి 4 క్యూబ్స్ పుట్టాయి. ఆ 4 క్యూబ్స్లో ఒకటి ముకి. ఈ 3 సిబ్లింగ్స్ 3 చనిపోయాయి. చనిపోతే ముక్కి ఒకటే బతికింది. అది ఇప్పుడు 5 క్యూబ్స్కి బార్న్ ఇచ్చింది. ఓకేనా. సో జ్వాల అనేది చీత అనమాట, నమీబియా నుంచి వచ్చింది అది. ఓకే. ఇంకా ఏషియస్ అదర్ రీసెంట్ డెవలప్మెంట్ ఆఫ్ కునో 2025 ఆషాస్ క్యూబ్స్. ఎర్లియర్ ఇన్ 2025 ద నమీబియన్ చీత ఆషా ఆల్సో గేవ్ బర్త్ టు 3 క్యూబ్స్. సో ఆషా అనే ఒక చీత కూడా 2025లో 3 క్యూబ్స్కి బర్త్ ఇచ్చింది. అండ్ నిర్వాస్ క్యూబ్స్, అనదర్ ఫీమేల్ చీత నిర్వా వాజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ గివెన్ బర్త్ టు 5 క్యూబ్స్ ఇన్ ఏప్రిల్ 2025. ఓకేనా. ఇవి మళ్ళీ రిలేటెడ్ క్వశ్చన్స్ దీని మీద మనకి ఇప్పటివరకు ఎగ్జామ్స్లో అడిగింది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అనిమల్స్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆర్ సో అకార్డెడ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. షెడ్యూల్ 1 కింద హైయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది. చీతా ఈజ్ లిస్టెడ్ యాజ్ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ బై IUCN. చీతా దేని కింద ఉంది? వల్నరబుల్ కింద ఉంది. ఓకేనా, వల్నరబుల్. సో క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ కరెక్ట్. విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ వైల్డ్ లైఫ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియన్ యానిమల్స్ లైక్ లయన్ అండ్ టైగర్స్ ఆర్ అపెక్స్ ప్రిడేటర్స్. ప్రిడేటర్సే కదా ఇవి. ది డిసపియరెన్స్ ఆఫ్ అపెక్స్ ప్రిడేటర్స్ కెన్ ఎఫెక్ట్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. బోత్ కరెక్ట్. ఓకే, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ APPSC గ్రూప్ 1లో క్వశ్చన్ ఇది. విచ్ నేషనల్ పార్క్ వాజ్ ఇనీషియలీ ఐడెంటిఫైడ్ ఫర్ ద రీఇంట్రొడక్షన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్? ఎక్కడ? గిర్లో కదా, గిర్ నేషనల్ పార్క్. రీఇంట్రొడక్షన్ ఆఫ్ స్పీషీస్ ఇన్ టు దేర్ న్యాచురల్ హ్యాబిటేట్ మెయిన్లీ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఫారెస్ట్ రెవెన్యూ, రీస్టోర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. రీస్టోర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. సో అలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ అప్డేట్, లాంచ్ ఆఫ్ 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ అండ్ 4 నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్. సో 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ని 4 నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ని లాంచ్ చేశారు. 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఫర్ స్పీషీస్ కన్జర్వేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో ఏవేవి 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏమేమి లాంచ్ చేశారు? ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఒకటి, ప్రాజెక్ట్ స్లోత్ బీర్ ఒకటి, ప్రాజెక్ట్ గరియల్ అంటే క్రొకడైల్ ప్రొడక్షన్, ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇదొకటి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే వైల్డ్ లైఫ్లో అంతరించిపోవడానికి హ్యూమన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి వాటి మేనేజ్మెంట్ కోసం, అండ్ ప్రాజెక్ట్ ఆన్ టైగర్స్. ఓకేనా, ప్రాజెక్ట్ టైగర్స్. ఈ 5 ప్రాజెక్ట్స్ని సో తీసుకొచ్చారు. ఎప్పుడు అని అంటే 2025 అక్టోబర్ 2 నుంచి 8. ఓకే, ఇంకా యాక్షన్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయంట? అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ యాజ్ వెల్ as 4 నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్. 1 ఈజ్ ఫీల్డ్ గైడ్స్ ఫర్ స్పీషీస్ పాపులేషన్ అసెస్మెంట్స్ అండ్ మానిటరింగ్ ప్రోగ్రామ్స్ కవరింగ్ రివర్ డాల్ఫిన్స్, టైగర్స్ అండ్ స్నో లిపార్డ్ అండ్ బస్టర్డ్స్ వర్ లాంచ్డ్ డ్యూరింగ్ ద వైల్డ్ లైఫ్ వీక్. ఓకే, 2025లో 4 నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ని తీసుకొచ్చారు. ఓకే, చూడండి, లాంచ్ ఆఫ్ 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ అండ్ 4 నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ 2025. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చింది. ఏంటి 5 నేషనల్ ప్రాజెక్ట్స్ చెప్పండి? ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఒకటి, ఫేజ్ 2 అది. ప్రాజెక్ట్ స్లోత్ బీర్ ఒకటి, ప్రాజెక్ట్ గరియల్. ఈ 3 ప్రాజెక్ట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే హ్యూమన్ యాక్టివిటీస్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఏంటి. ప్రాజెక్ట్ టైగర్స్, అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్. ఓకే, టైగర్ రిజర్వ్స్కి బయట ఉన్న ప్రాజెక్ట్ టైగర్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా 4 నేషనల్ యాక్షన్ ప్లాన్స్ ఏంటి? నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్. రివర్ డాల్ఫిన్స్
ఒకటి ఎస్టిమేషన్, రివర్ డాల్ఫిన్స్ ఎస్టిమేషన్ ప్లాన్. సో డాల్ఫిన్స్ని ఎస్టిమేట్ చేయడం. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్, సైకిల్ 6 అది. స్నో లిపార్డ్ పాపులేషన్ ఎస్టిమేషన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పాపులేషన్ అండ్ లెజర్ ఫ్లోరికన్ సర్వే. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఏంటిది? అవర్ ఇండియాస్ బిగ్గెస్ట్ బర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. లెజర్ ఫ్లోరికన్ ఇది ఈ బర్డ్. ఈ బర్డ్స్ రెండు సర్వే తీయాలి. స్నో లిపార్డ్ పాపులేషన్ ఎస్టిమేట్ చేయాలి. ఆల్ ఇండియా టైగర్ పాపులేషన్ కూడా ఎస్టిమేట్ చేయాలి. అండ్ డాల్ఫిన్స్ పాపులేషన్ కూడా ఎస్టిమేట్ చేయాలి. ఈ 4 యాక్షన్ ప్లాన్స్. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన ప్లాన్స్ ఇవి 4 అన్నమాట. ఇవి చేయాలి. ఇంకా నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ మనకు ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఉంది, ప్రాజెక్ట్ గరియల్ కూడా ఉంది. గరియల్ క్రొకడైల్స్ ఎక్కడ ఫేమస్? బాగా గంగా రివర్లో ఫేమస్. గంగా పొల్యూషన్ వల్ల వీటికి డేంజర్ ఉందన్నమాట. సో వాటిని మనం రికవర్ చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. టైగర్ రిజర్వాయర్స్ని కూడా పెంచి టైగర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ 5 ప్రాజెక్ట్స్ పైన ఈ 4 నేషనల్ లెవెల్ యాక్షన్స్ ప్లాన్ మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్కి సంబంధించిన నేషనల్ బోర్డ్. ద 7th నేషనల్ బోర్డ్ వైల్డ్ లైఫ్ మీటింగ్ అండర్ ద chairmanship of Honorable Prime Minister held at Sansangir on 3rd March 2025. So brought together key stakeholders to discuss wildlife conservation efforts, emphasizing collaboration and action points for enhancing biodiversity conservation in India. Okay, so 7th నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మీటింగ్ అనేది March 3rd 2023లో జరిగింది. సో దీనికి చైర్మన్షిప్ ఎవరు? సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నమాట. సో దీని కింద మనకి వైల్డ్ లైఫ్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా కన్జర్వ్ చేయాలి, మనం వాటి మీద పెట్టాల్సిన ఎఫెక్ట్స్ ఏంటి, యాక్షన్ ప్లాన్స్ ఏంటి, ఫండ్స్ అవన్నీ ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి అనే డిస్కషన్, నథింగ్ బట్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసం. ఓకేనా? కన్జర్వేషన్ కోసం డిస్కషన్. నెక్స్ట్ వెట్లాండ్ కన్జర్వేషన్. సో వెట్లాండ్ కన్జర్వేషన్ ఇన్ 2025 11 రామ్సార్ సైట్స్ వర్ డిక్లేర్డ్ అండ్ యాడెడ్ టు ద లిస్ట్. 2025లో ఎన్ని రామ్సార్ సైట్స్ యాడ్ అయినాయి? ఇప్పుడు 11 రామ్సార్ సైట్స్ చదువుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా అంటే చదువుకోవాలి, అడుగుతారు ఎగ్జామ్లో. ఇప్పుడు యాజ్ అండ్ 2025 96 రామ్సార్ సైట్స్ ఉన్నాయి మన ఇండియాలో, ఇంక్లూడింగ్ దట్ 11 న్యూలీ యాడెడ్ 11 రామ్సార్ సైట్స్. హైయెస్ట్ ఇన్ ఏషియాలో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఉన్న కంట్రీ మంది. సో ఉదయ్పూర్ అండ్ ఇండోర్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ అక్రెడిటెడ్ వెట్లాండ్ సిటీస్ కదా. ఉదయ్పూర్, ఇండోర్లో ఫస్ట్ రామ్సార్ సైట్స్ అనేవి గుర్తించాము. ఇప్పుడు రామ్సార్ సైట్స్ ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నాయి మన ఇండియాలో? రామ్సార్ సైట్స్ ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి. ఓకే, ఇండియా నౌ హ్యాస్ ద లార్జెస్ట్ రామ్సార్ నెట్వర్క్ ఇన్ ఏషియా అండ్ ద 3rd లార్జెస్ట్ గ్లోబలీ బై నంబర్ ఆఫ్ సైట్స్. ఓకేనా? గ్లోబలీ మనం ఏ పొజిషన్లో ఉన్నాం? 3rd పొజిషన్లో. వరల్డ్ వెట్లాండ్ ఎప్పుడు? 2nd ఫిబ్రవరి. సో దీనికోసం తీసుకొచ్చిన కన్వెన్షన్ ఏంది? రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్లో? 1971లో రామ్సార్ కన్వెన్షన్ వచ్చింది. ఫోర్స్లోకి వచ్చింది 1975లో. ఓకేనా? 1975లో ఫోర్స్లోకి వచ్చింది రామ్సార్. టోటల్ 96 వెట్లాండ్స్ ఉన్నాయి. రీసెంట్గా యాడ్ అయిన లాస్ట్ వెట్లాండ్ ఏంది? సో సిలిషేర్ లేక్ అనేది లాస్ట్లో యాడ్ అయిన వెట్లాండ్, రాజస్థాన్లో ఉంటుంది. అండ్ కోప్రా జలాశయ్ కూడా ఛత్తీస్గఢ్. ఇవి 2 రీసెంట్గా యాడ్ అయిన వెట్లాండ్స్ అనమాట. సంవత్సరం పొడుగునా వాటర్ ఉండాలి వీటిల్లో. ఇప్పుడు మనకు ఏపీలో కొల్లేరు లేక్ ఉందా? సో కొల్లేరు, ఏపీ తమిళనాడు బార్డర్లో పులికాట్, సో సైబేరియన్ కొంగలు అనేవి వలస వస్తూ ఉంటాయి. ఈవెన్ సమ్మర్లో ఎండలు బాగా పెరిగిపోయినప్పుడు అడవులన్నీ కాలిపోతూ ఉండి అడవులలో ఉండే జంతువులకి వాటర్ స్కేర్సిటీ, హ్యాబిటేట్ లాస్ ఉన్నప్పుడు అవి కూడా వెట్లాండ్స్కే మైగ్రేట్ అవుతాయి. సో వెట్లాండ్స్కి మైగ్రేట్ అయ్యి వెట్లాండ్స్లో సంవత్సరం పొడుగునా వాటర్ ఉండడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్, రీస్టోరేషన్ కూడా జరుగుతుందన్నమాట. సో కాబట్టి వెట్లాండ్స్ అనేది మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కదా ఇయర్ బై ఇయర్. ఇంకా రిలేటెడ్ క్వశ్చన్ చూడండి, ఇందాక అన్నా కదా వెట్లాండ్స్ని గుర్తుపెట్టుకోవాలా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్: వెట్లాండ్, లేక్ ఆర్ లొకేషన్. లేక్ అండ్ లొకేషన్. హొకేరా వెట్లాండ్ పంజాబ్, రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్, ఓకే, రుద్రసాగర్ త్రిపుర అండ్ సస్తం కోట తమిళనాడు. అంటే
ఇక్కడ వెట్లాండ్స్ ఇచ్చి అవి ఏ స్టేట్లో ఉన్నాయో అడుగుతున్నాడు కదా. సో అంటే మీరు ఆ వెట్లాండ్స్ యొక్క స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా చాలాసార్లు అడిగారు. ఓకే, ఇప్పుడు 96 వెట్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ 96 వెట్లాండ్స్ ఒక 3-4 సార్లు మొత్తం అన్నీ చదవండి, అది ఏ స్టేట్లో ఉంది ఏంటి అనేది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ హెల్ప్ ఇన్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, కార్బన్ని తగ్గిస్తాయి ఇవి. మ్యాంగ్రూవ్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ వెట్లాండ్స్. మ్యాంగ్రూవ్స్ వెట్లాండ్స్ కిందే వస్తాయి కదా, మ్యాంగ్రూవ్స్ కోస్టల్ ఏరియాస్లో. ఆల్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా ఆర్ నోటిఫైడ్ అండర్ ద వెట్లాండ్స్ రూల్స్ 2017. అన్ని వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 కింద రావు. ఓకేనా, సో కొన్నే వస్తాయి 1, 2. యాక్చువల్లీ ఈ రూల్ కింద, వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్ కింద మాంట్రాక్స్ రికార్డ్ అని ఒక రికార్డు ఉంటుంది. తెలుసా రికార్డు? మనం చెప్పుకున్నాం కదా రికార్డు, మాంట్రాక్స్ రికార్డ్ అని అంటారు. ఓకేనా, ఈ మాంట్రాక్స్ రికార్డులో ఇప్పటి వరకు 2 వెట్లాండ్స్ ఉన్నాయి. ఒకటి కిలాడియో నేషనల్ పార్క్, లోక్తక్ నేషనల్ పార్క్. సో ఇది భరత్పూర్ రాజస్థాన్, ఇది మణిపూర్లో ఉంది కదా, ఇవి 2 ఉన్నాయి. అంటే ఎలాంటివి ఉంటాయి ఈ రికార్డులో అని అంటే, వెట్లాండ్స్ ఏవైతే బాగా రిస్క్లో ఉన్నాయో, ఇంకా వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ అవి డ్రై అయిపోతాయి, వాటర్ అసలు వాటర్ కన్జర్వేషన్ లేదు, స్పీషీస్ మైగ్రేట్ అవ్వట్లేదు, బాగా డ్యామేజ్ అయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఏవైతే రిస్క్లో హైలీ రిస్క్ పొజిషన్లో ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి మాంట్రాక్స్ రికార్డులో యాడ్ చేస్తామన్నమాట. సో యాడెడ్ ఇన్ 1990, ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ వాటర్ స్కేర్సిటీ అండ్ గ్రేజింగ్ ఇంపాక్ట్ ఇన్ ఇట్స్ ఎకలాజికల్ క్యారెక్టర్. సో వాటర్ స్కేర్సిటీ ఉంటే గ్రేజింగ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. ఓకే, ఫార్మింగ్ చుట్టుపక్కలంతా, ఇప్పుడు ఈ వెట్లాండ్ చుట్టుపక్కల ఫార్మింగ్ బాగా జరుగుతుందా లేదా, వాటర్ రిస్టోరేషన్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మంచిగా ఈల్డ్ వస్తుంది. లోక్తక్ లేక్లో 1993లో ఈ రికార్డులో యాడ్ అయింది. నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఫ్లోటింగ్ ఐలాండ్. ఫ్లోటింగ్ ఐలాండ్ అండి ఇది. ఓకేనా, ఫ్లోటింగ్ ఐలాండ్. సో అండ్ ఛాలెంజ్డ్ బై సిల్టేషన్, పొల్యూషన్ అండ్ ఇన్వాసివ్ స్పీసీస్. ఓకే, వీటికి కూడా బాగా పొల్యూషన్ థ్రెట్లో ఉంది. అలాంటివి మాత్రమే మాంట్రాక్స్లోకి ఎక్కుతాయి, అన్నీ రావు. ఓకే, దీని మీద క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్: అస్తముడి వెట్లాండ్, బోజ్ వెట్లాండ్, లోనార్ లేక్. ఓకే, విచ్ ఆఫ్ ద అబో ఆర్ రామ్సార్ సైట్ అంటాడు. సో చెప్పు, అస్తముడి వెట్లాండ్ రామ్సార్ సైట్, బోజ్ రామ్సారే, లోనార్ లేక్ కాదు, ఇది అదొక లేక్. సో 1, 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. ఓకేనా, సో అవి సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ, నెక్స్ట్ టుమారో క్లాస్లో పార్ట్ 2 మనం ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మీకు ఎగ్జామ్లో ఈ వైల్డ్ లైఫ్ కిందకు వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా, ఓకే, టైగరు, చీతా, ఎలిఫెంట్, ఇంకా డైనోసార్స్, గరియల్, ఈవెన్ బ్లూ వేల్, స్నో బియర్స్, స్నో లిపార్డ్స్, వాటన్నిటి గురించి ఆ ప్రాజెక్ట్స్, వాటి ప్రొటెక్షన్ ఏరియాస్, కన్జర్వేషన్ అండ్ అవన్నీ కూడా చదవాలి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కూడా బాగా ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, సో అది. ఇంకా మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ అనేది మనకి లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎకాలజీ క్లాసెస్ అవుతూ ఉన్నాయి. సో ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు కింద డిస్క్రిప్షన్లో సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ కింద టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.